బ్రేకింగ్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు సంబంధించి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయబోతోందంటూ ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్ కి ఇప్పటికే 3 సార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇక ఇప్పటికే మద్యం కేసులో ఈడీ 2 సార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన 3వసారి జారీ చేసిన సమన్లపై స్పందిస్తూ ఈడీకి లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తల మునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గానీ తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు ఈడీ సమన్లు ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తనను సాక్షిగా పిలుస్తున్నారా లేదా అనుమానితుడిగా పిలుస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదన్నారు. అసలు తనను విచారణకు పిలవడానికి నిజమైన కారణం, పరిధి, స్వభావం, ఉద్దేశం తెలియజేయాలంటూ గతంలో రాసిన లేఖలపై ఈడీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈడీ స్పందించకపోవడాన్ని చూస్తుంటే కావాలనే పక్షపాతంగా ఈడీ వ్యవహరిస్తున్నట్లు అనుమానం కలిగిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఆపాలని ఈడీ యోచిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే కేజ్రీవాల్ ను నేడు ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆప్ నేతలు తెలిపారు. అరెస్టుకు ముందు కేజ్రీవాల్ ఇంటిపై సోదాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించి ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఈ విధంగా ట్వీట్ చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ను ఈడీ నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలపై ఈడీ స్పందించింది. కేజ్రీవాల్ పై దాడులు ఏం జరగట్లేదని స్పష్టం చేసింది. ఆప్ నేతలు పుకార్లు సృష్టిస్తున్నారని వెల్లడించింది. 4వసారి కూడా ఈడీ సమన్లు జారీ చేస్తుందా లేదా, అరెస్ట్ వారెంట్ తో వచ్చి అరెస్ట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయబోతోందంటూ ప్రచారం జోరందుకుంది. ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. అయితే ఈ కేసులో విచారణ కోసం కేజ్రీవాల్ కి ఇప్పటికే 3 సార్లు సమన్లు జారీ చేసింది. కానీ కేజ్రీవాల్ ఇప్పటికీ ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఇప్పటికే మద్యం కేసులో ఈడీ 2 సార్లు జారీ చేసిన నోటీసులను లెక్క చేయని ఆయన 3వసారి జారీ చేసినటువంటి సమన్లపై స్పందిస్తూ ఈడీకి లేఖ రాశారు. రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తల మునకలై ఉన్నానని, రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా అనేక ముఖ్య కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున ఈడీ విచారణకు రాలేనని, ఈడీ తాను అడగాల్సిన ప్రశ్నలను పంపితే సమాధానం ఇవ్వడానికి గానీ, అవసరమైన పత్రాలు సమర్పించడానికి గానీ తాను సిద్ధంగానే ఉన్నానని ఈడీకి రాసిన ఆ లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.